పశ్చాత్తాపమును గూర్చినటువంటి మాటలు మనము గత 3 వారాలు మాట్లాడుకున్నాం. ఈ వారము చిన్న కంక్లూజన్ అంటే దీన్ని ముగింపు దానికి ఇచ్చి మనము మరొక అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఫేక్ రిపెంటెన్స్ అంటే నకిలీ పశ్చాత్తాపాన్ని మనం మాట్లాడుకున్నాం. రెండవది, పశ్చాత్తాపంలో నిలిచి ఉండాలంటే మనము కొట్టుకొని పోకుండా ఉన్నట్లు అత్యంత ఆసక్తిని, శ్రద్ధను మన విశ్వాసం మీద కనపరిస్తేనే మనము నిలబడతాం. లేదంటే దేవునికి కోపం పుట్టించిన వారమై ఉగ్రతలోనికి, శ్రమలోనికి మనము నెట్టివేయబడతాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. మూడోది, నిజమైన పశ్చాత్తాపం. మన భక్తుడు దావీదు వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనలో నుండి మనము కొన్ని విషయాలను మనము చూసుకున్నాం. దావీదు జీవితంలో మరి జరిగినటువంటి ఒక అపరాధము, దాని నిమిత్తమై ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు, లేదు దేవుడు చూశాడు, నీవు దేవుని ఎదుట పాపం చేశావని దైవజనుని ద్వారా హెచ్చరించబడడం. ఎమ్మటే దావీదు మరి ఇంకెవరు లేరా భూమి మీద పాపులు, నేను ఒక్కడనే ఉన్నానా అనేటువంటి ఒక ఆలోచన కాకుండా, అవును నేను పాపం చేశాను, నా దేవుని ఎదుట నేను పాపం చేశానని దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నీవు నాలో సత్యమే కోరుచున్నావు, పాపాన్ని కాదు, కాబట్టి నాలో సత్యం ఉండినట్లు నన్ను మళ్ళా తిరిగి పునర్ప్రతిష్ఠించు, నన్ను శుద్ధీకరించు, నన్ను హిస్సోపుతో కడుగు. అయ్యా ఈ చైర్లోకి వచ్చేయండి. నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు, నన్ను బాగు చేయి. నేను నీ ఎదుట పాపం చేస్తున్నాను, కేవలం నీ ఎదుటే నేను పాపం చేస్తున్నాను. నా అతిక్రమం నాకు తెలుసు, నా అతిక్రమము నీకు తెలుసు, కాబట్టి నన్ను మరల కడిగి శుద్ధీకరించయ్యా. నీవు మరలా నా మీద కనికరం చూపిస్తేనే విరజబడిన నా ఎముకలు మరలా హర్షిస్తాయి, అవి అతుక్కుంటాయి. మరలా నేను లేచి ధైర్యంగా నేను నీ సన్నిధిలో నిలబడాలి అంటే నీ కనికరం నా మీద ఉంది అని నాకు ఒక కాన్ఫిడెంట్ కావాలి అని చెప్పి వేదనతో, రోదనతో తన ప్రార్థన, తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేసినటువంటి విధానం మనం చూస్తాం. దేవుడు అద్భుతంగా మరి దావీదుని క్షమించాడు. కానీ దావీదు చేసిన నేరారోపణకి తగినట్టుగా ఫలము కూడా దావీదు అనుభవించాడు. కానీ దావీదు, నేను ప్రార్థన చేసిన దేవుడు నా పైనుంచి ఆ ఉగ్రత తొలగించేయలేదే అని సనుగుకోలేదు. కానీ నేను చేసినది దానికి ఇది తగినదే అని నష్టాన్ని యాక్సెప్ట్ చేశాడు. తన జీవితంలో జరిగినటువంటి నష్టాన్ని దావీదు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి దేవుని దృష్టిలో దావీదు చాలా గొప్పవాడయ్యాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము చేసినటువంటి మిస్టేక్స్కి మన కుటుంబాల్లో నష్టాలు ఉంటాయి. అవి తీరని నష్టాలుగా, తీవ్రమైన నష్టాలుగా మనకున్నప్పుడు దేవుడు క్షమించేవాడే. కానీ నష్టం అనే విత్తనానికి పంట వచ్చింది, పంట బాధ్యత మనదే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకుని, మనము విత్తిన విత్తనం ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు దేవుని ఎదుట సనిగే వారంగా కాకుండా, అయ్యా నా క్రియల ఫలమే ఇది, కాబట్టి ఇక మీదట ఎప్పుడు కూడా నేను అటువంటి స్థితిలో నేను ఉండను అని భావించి ఒక చక్కటి తీర్మానం తీసుకుని దేవుని ఎదుటికి యథార్థమైన హృదయంతో వస్తే ఏ వ్యక్తికైనా అద్భుతమైన పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనము ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆ విధంగా 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇక 4వది ఏంటంటే అసలైన పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయంలో ఇదే 51వ కీర్తన నుంచే మనం తెలుసుకుంటే, అక్కడ దావీదు ఒక వైఖరి మనకి నేర్పిస్తూ ఉంటున్నాడు. దావీదు నేర్పించినటువంటి వైఖరి ఏంటి, దావీదు చేసిన పని ఏంటి? పాపం చేసినప్పుడు దూరంగా పారిపోయే స్వభావం మనిషికి ఉంటుంది. పాపం చేసిన వాడికి దూరంగా పారిపోయే స్వభావము మనిషికి ఉంటుంది. మనిషి అజ్ఞాని కాబట్టి అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా దేవుని వెంబడించేటువంటి వారు, దేవుని సన్నిధానంలో ఎదగాలనుకుంటున్న వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వెంత దూరం పారిపోయినా దేవుని కళ్ళు గప్పి అయితే నువ్వెక్కడికి, ఒక మనిషి కళ్ళు గప్పి, ఒక అధికారి కళ్ళు గప్పి నువ్వెక్కడికైనా వెళ్ళిపోగలవేమో. కానీ సృష్టికే అధికారి అయినటువంటి వాని కళ్ళు తప్పి ఈ సృష్టిలో ఏ మూల దాక్కుంటావు నువ్వు? కాబట్టి మనుషుల ఎదుటికి రాలేకపోయావా పోనీ, కానీ దేవుని ఎదుటికి వచ్చి నువ్వు క్షమాపణ అడగడం అనేటువంటిది నీకు తగినది. దేవునికి స్తోత్రం.
దావీదు మనకి నేర్పిస్తున్నటువంటి విధానాలు ఏంటి? ఏ వ్యక్తి అయినా పాపం చేయకుండా ఉంటాడా? ఏ వ్యక్తి అయినా మిస్టేక్ లేనటువంటి వాడుగా ఉంటాడా? ఏ వ్యక్తి అయినా అపరాధి కాకుండా ఉంటాడా? ఏ వ్యక్తి కూడా టెంప్ట్ కాకుండా ఏ విషయాల్లో అయినా శోధించబడకుండా ఉంటాడా? అన్ని విషయాల్లో దావీదు కూడా ఆ విధంగానే ఉన్నాడు. కానీ దావీదు దగ్గరికి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు దావీదు చేసిన గొప్ప విషయం ఏంటనేటువంటిది కొన్ని మాటల్లో చూస్తే, దావీదు దేవుణ్ణి సమీపించగలిగాడు. దేవుడి నుంచి పారిపోలేదు, దావీదు దేవుణ్ణి సమీపించాడు. ఈరోజు నీవు నేను చేసినటువంటి అపరాధాలు, పాపాలు నువ్వు ఒప్పుకుంటే దేవుడు దాన్ని వీపి వెనక పాడేసుకునేటువంటి స్వభావం గలవాడు. ముందు పెట్టుకోడు. దావీదు అంటాడు, నీ ముందు నా అతిక్రమాలు పెట్టుకోవద్దు నాయనా, అవి ఎల్లప్పుడూ నువ్వు దృష్టించేటట్టు నువ్వు వాటిని పెట్టుకోవద్దయ్యా, వాటికి విముఖుడవై ఉండు. అంటే వాటికి నువ్వు దూరంగా ఉండు నాయన, నా పాపాలకి నేను దూరం అయిపోతాను, నా పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు నా మీద ఆ ఉగ్రత చూపించే స్థితిలో నువ్వు నాతో ఉండొద్దు నాయన, నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే బుద్ధి గడ్డి తిని తప్పుడు చూపు, తప్పుడు ఆలోచనలు నా జీవితంలో వచ్చి ఉండొచ్చు. కానీ నాకు అర్థమైంది, నా నష్టం నాకు తగినదే. కానీ నీతో దూరమై, నీకు దూరమై నేను బ్రతకలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నీ తోడు లేకుండా, నీవే లేకపోతే నేను జీవించలేను. సో దావీదు పలికినటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన నిజమైన పశ్చాత్తాపానికి ఉన్న గుర్తులు ఏంటంటే, పాపం చేసి పాపి అని నువ్వు గుర్తించబడిన తర్వాత, నీ పాపము నిన్ను పాపి అని నీకు ముద్ర వేసిన తర్వాత, పాపము వలన కలిగే జీతము మరణం అంటున్నాడు. మరణం దగ్గరికి వెళ్ళకుండా నీకు ఒక అవకాశం ఉంది. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, నీ అపరాధాలు నువ్వు ఒప్పుకుంటే, జీవం నీ కొరకు రెడీగా ఉంది. చేసి ప్రతిసారి పాపం చేసి, ఈసారి ఇలా చేశాను ఇక చేయను, ఇక మీదటి చేయను, ఇక మీదటి చేయను. మనుషులు మనం ఇలా చాలాసార్లు చేస్తుంటాం. ఈ 2026 సంవత్సరంలో దేవుడు ఒక కొత్త మార్పును మన జీవితాల్లో అడుగుతున్నాడు. పాత ప్రార్థనే చేస్తావా? పాత స్థితిలో నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపం దగ్గరికి వెళ్ళావు కదా. ఇన్ని సంవత్సరాలు, 2025 సంవత్సరాల దాకా ఓ మానవుడా, నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు, మళ్ళీ పాపం దగ్గరికి వెళ్తున్నావు, ఒప్పుకుంటున్నావు, పాపం దగ్గరికి వెళ్తున్నావు. ఈసారైనా నువ్వు మారుతావా? ఒప్పుకుని విడిచిపెట్టిన దాని దగ్గరికి మళ్ళీ వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావా? దేవుని దగ్గరికి వెళితేనే పాపం దగ్గర నుంచి దూరంగా మనం ఉంటాం, పాపానికి దూరంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళడం రావాలి. రెండోది, పాపమును గూర్చినటువంటి బాధ్యత ఆయనే వహించాడు. ఎవరి మీద వేయలేదు నేరం. సర్వసాధారణంగా మనిషి స్వభావము ఒకరి మీద నేరం మోపేసి, మిమ్మల్ని ఏదైనా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఒకరిని గద్దిస్తుంటున్నప్పుడు ఆ తప్పు నాది కాదు, అది దానివల్ల అయింది, అది దీనివల్ల అయింది, అది అసలు దానికి ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంటాం. మన పితరుల నుంచి వచ్చినటువంటి డిఎన్ఏలో ఇదేముంది. ఎందుకంటే తప్పుని ఇంకొక దాని మీద మోపేయడం, తప్పించుకోవడానికి ఇంకొక మార్గాన్ని వెతికి అది. అలాగే మరి ఆదాముని, ఎందుకు నువ్వు ఆదాము చేయొద్దన్న తప్పు ఎందుకు చేసావంటే, నేను చేయలేదయ్యా, నువ్వు నాకు సహకారిగా ఇచ్చినటువంటి ఆ స్త్రీయే చేసింది, ఆ స్త్రీ బలవంతం పెట్టబట్టి నేను తిన్నాను. మరి రోజు వచ్చి నేను పాపం చేయొద్దని చెప్తున్నాను కదా, ఇది నిన్ను బలవంతం పెట్టలేదా? నచ్చిన విషయాలు చేసేసి అది క్షమించరాని నేరమని మనకి ఒక శిక్ష పడే సమయం వచ్చేటప్పటికి, అది నేను చేయలేదు, పలానా వ్యక్తి బలవంతం చేయబట్టి. సో దావీదు ఇలా అంటలేదు, నెపం మోయట్లే, మిత్రుల మీద మోపట్లేదు. ఆదాము నెపము తన భార్య అయినటువంటి హవ్వ మీద మోపితే, హవ్వ నెపము సాతాను చేశాడు. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో ఏదైనా జరిగితే చాలాసార్లు సాతాను ఎలా చేశాడు, సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు, సాతాను మమ్మల్ని ఈ విధంగా, సాతాను గారు వదలట్లేదండి, సాతాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎన్నిసార్లు అక్కడ నీ లోపల ప్రేరేపణ లేకపోతే సాతాను కూడా నిన్నేం చేయడు. వాడికి రైట్స్ లేవు. వాడి ప్రయత్నం చేస్తాడు కానీ వాడికి రైట్స్ లేవు. రైట్స్ నువ్వు ఇవ్వాలి. డోర్ నువ్వు ఓపెన్ చేస్తేనే వాడు వస్తాడు లోపలికి. నువ్వు ఓపెన్ చేయకుండా అపవాది నీ లోపలికి వచ్చి ఒక చెడ్డ ప్రేరేపణతోటి చెడ్డ మార్గాల్లో నిన్ను ప్రోత్సహించి తీసుకువెళ్ళడు. బీ కేర్ఫుల్. మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకోవడం మనకి రావాలి. లోపలికి వెళ్ళు, గొర్రెపిల్ల దగ్గర కూర్చో, బయట నా రక్తమును ముద్రగా వేసుకో, అపవాది మరణదూత లోపలికి రాకుండా ఉంటాడు అంటాడు. ఎంత క్లియర్గా ఉంది. నువ్వు ఎక్కడ ఉండాలి? నీ సహవాసం గొర్రెపిల్లతో ఉండాలి. నీ ఇల్లు
దేవుని రక్తముతో ముద్ర వేయబడి ఉండాలి. మరణదూత నీ ఇంటికి రాదు. సింపుల్. ఒకవేళ మాట మీరి నువ్వు బయటకు వస్తే అన్యుడు మరణించినట్టే, అనగా దేవుని యొక్క భయం లేనివాడు మరణించినట్లే నువ్వు మరణిస్తావు. సింపుల్. ఇక నెపం ఎవరి మీద మోస్తావు? ఎవరి మీద వేసేస్తావు నువ్వు నెపం? సో మానవ స్వభావాల్లో దాక్కుని ఉన్నటువంటి ఈ స్వభావము క్రీస్తు రక్తం వల్ల కడగబడి బయటికి పోవాలి. అంటే బాధ్యత, నీ పాపానికి, నీ అపరాధాలకి, నీ అవిధేయతకి బాధ్యత ఎవరో వహించరు, నేడు నువ్వే వహించాలి. దావీదు అది నేర్పిస్తున్నాడు. మూడో మాట, దేవుని క్షమాపణను అంగీకరించడం. దేవుని క్షమాపణను అంగీకరించడం. అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, ఇత్తడి స్తంభం కొరకు మనం మాట్లాడుకున్నాం. మరలా మీరు పాపం చేస్తే, మరలా మీరు సనిగితే, మరలా మీరు అవిధేయులైతే మరలా మరణం మీ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు, ఓకేనయ్యా, ఇక మీదట మేము ఇది అంగీకరించడం, ఇక మీదట మేము అతిక్రమం చేయం, ఇక మీదట మేము పాపం చేయం. ఇది అంగీకరించడం. అంగీకరించడం అంటే తొలగిపోవడం కాదు. అంగీకరించడం అంటే వచ్చిన దానిలో ఉండడం. దావీదు అదే చేస్తున్నాడు. దేవుని యొక్క క్షమాపణను అంగీకరించాడు. దావీదు ప్రాణానికి నష్టం కలగలేదు, చుట్టూ నష్టం కలిగింది. దావీదు అంటున్నాడు, దేవుడు నిన్ను క్షమించాడు. నన్ను క్షమిస్తే చుట్టూ ఇదేటి లేదు, అది ప్రతిఫలం. నిన్ను క్షమించాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు, నేను ధన్యుడిని అంటున్నాడు. యాక్సెప్ట్ చేస్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మీ పాపము యొక్క పర్యవసానాలను అంగీకరించడం. ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి విషయమే. పాపము యొక్క పర్యవసానాలను దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే మాట అస్సలు రావద్దు. నువ్వు జ్ఞానవంతుడు అయితే నీకు కలుగుతున్నటువంటి శోధనల వెనక ఉన్న కారణం నువ్వు వెతుకుతావు. నువ్వు అజ్ఞానివైతే దేవుడి మీదకి నెట్టేస్తావు. నువ్వు సోమరివైతే దేవుని మీదకి నెట్టేస్తావు. నాకేందుకు ఈ నష్టం, ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా నీకు దేవునికి ఏ సంబంధం లేదు. మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు దేవునికి సంబంధం లేనివాడిగానే ఉన్నావు. ఇక ఐదో మాట దావీదు నుంచి నేర్చుకోవాల్సింది, దేవునికి హృదయాన్ని చేంజ్ చేయమని అప్పగించాలంటాడు. నా హృదయాన్ని మార్చమని దేవుని వేడుకోవడం అంటే గొప్ప ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, పాప పశ్చాత్తాపముతో నీవు ప్రభు దగ్గరికి వెళ్ళడం. దావీదు నుంచి ఇవన్నీ, ఇది రియల్ రిపెంటెన్స్ అంటే అసలైన పశ్చాత్తాపముకున్న సిమ్టమ్స్ ఇవి. ఇలా ఉంటాయి సూచనలన్నీ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, నేను వెళ్ళే మార్గం మంచిది కాదు అని గమనించడంలో పశ్చాత్తాపం ఉంటుంది. నేను చేసిన పని మంచిది కాదు అని గమనించడంలో పశ్చాత్తాపం ఉంటుంది. నీ మనసును, నీ హృదయాన్ని తిరిగి జన్మించడానికి ప్రేరేపించుకోవడంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇవన్నీ దావీదులో కనిపించాయి. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. 2 కొరింథీ 7:10 అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. మనకి చాలాసార్లు మనకు కలిగే దుఃఖము మనుషుల్ని క్యాచ్ చేయడానికి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటుంటాం. మనం ఏదైనా ఒక విషయంలో మనల్ని తప్పు పడితే ఆ తప్పు ఎందుకు అనేది, ఆ తప్పు ఎందుకు జరుగుతుందని ఏడుస్తూ ఒక సాకు చెబుతాం. ఇక్కడ ఏడుపే ఉంటుంది, కానీ ఇది దైవ చిత్తానుసారమైన ఏడుపు కాదు. దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీరు, దైవ చిత్తానుసారమైనటువంటి బాధ, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం చేస్తుందట, మన లోపల ఒక అద్భుతమైనటువంటి మారు మనసును పుట్టిస్తుంది అంటాడు. ఏం చెప్పండి, వినండి. దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీరు, దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏం కలిగిస్తుందట, దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగిస్తుంది. దేవుడు ఎటువంటి మారు మనసు నీ నుంచి, నా నుంచి కోరుకుంటున్నాడు, అటువంటి ఒక మారు మనసు నీ నుంచి, నా నుంచి కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏడ్చే ఏడుపు ఒకవేళ మనిషి నమ్మినా, దేవుడు నమ్మకపోతే ఆ కన్నీరు వృధా. నీ కంట నుంచి వచ్చే కన్నీరు, నీ ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క మారిపోయాను అనేటువంటి హావభావాలు ఒక మనిషిని వశపరుచుకోవచ్చేమో. దీన్నే మనం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటాం. అంటే ఒక వ్యక్తిని భావోద్రేకాలతో పట్టుకోవడం, మన భావోద్రేకాలని ప్రదర్శించి పట్టుకోవడం. దీన్ని కూడా బైబిల్ ఏం చెప్తుందంటే వేషధారణ అంటది. బైబిల్ దీనికి పెట్టే పేరేంటో తెలుసా, వేషధారణ.
సో కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖంలో నువ్వు ఉన్నావా, అది నీకు తగిన మారు మనసుని కలిగిస్తుంది. ఈరోజు నీ దుఃఖం అంటే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే నీ నుంచి వస్తున్న దుఃఖము నీకు విలువ తెచ్చేదై ఉండాలి. అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది, కానీ జీవాన్ని కలిగజేసేటువంటి దుఃఖం వేరు ఉంది. ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి దుఃఖం ఎటువంటి దుఃఖం అంటే జీవాన్ని పొందుకునే దుఃఖం. అందరూ వింటున్నారా? దావీదు 51వ కీర్తనలో ఆ దుఃఖము జీవం కొరకైనటువంటి దుఃఖం. నీ జీవాన్ని, నీ దీపాన్ని నా నుంచి తీసివేయద్దయ్యా, నన్ను శుద్ధీకరించునైనా. హల్లెలూయా. నీ జీవాన్ని నా నుంచి తీసివేయకయ్యా. ఇది దేవునికి దావీదుకు ఉన్నటువంటి పర్సనల్ బాండింగ్లోంచి వస్తున్నటువంటి శబ్దం. ఇది ఏ మనిషికి కనబడాలని చేసే పని కాదు ఇది. ఈరోజు నీ ప్రార్థన ఒక దైవజనుడు చూడాలి అనుకుని నువ్వు చేస్తున్నావా? నీ ఇంటి వారు చూడాలనుకుని నువ్వు చేస్తున్నావా? ఎవరికో కనపరుచుకోవాలని నువ్వు చేస్తున్నావా? లేదా ఈయన మారిపోయాడండి, ఈమె మారిపోయిందండి అని ఒక మనిషి సాక్ష్యము కొరకు నువ్వు చేస్తున్నావా? మనుషుల మధ్య చేస్తే అలాగే ఉంటుంది, కానీ గమనించు, అదే మనిషికి మరొకసారి దొరికే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే మనల్ని ఎవరు నమ్మాలి? నేను దేవుణ్ణి నమ్మాను అనే మాట కంటే దేవుడు నన్ను నమ్మాడు అనేది గొప్పది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని నువ్వు చెప్పడం మనుషుల వరకు సరిపోద్ది, కానీ నీకు ఒక ప్రత్యేకత కావాలంటే దేవుడు నిన్ను నమ్మిన సాక్ష్యం కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి నీ పశ్చాత్తాపము శాశ్వతమైన రక్షణలోనికి నడిపించాలి. పశ్చాత్తాపం అంటే మూలుగుతూ కూర్చోవడం కాదంటాడు ఒక దైవజనుడు. దొరికిపోయానే అని ఏడుస్తూ కూర్చోవడం కాదు, దొరికిపోయానే అని మనుషుల మధ్య కుట్రలు చేసుకుంటూ లేదంటే మంచివాడిగా గుర్తింపు పొందడానికి యాక్ట్ చేసేది కాదు. తర్వాత దొరికిపోయానే అని తనను తాను మళ్ళా ఇంకొక రూపంలో చూపించుకునేది కాదు. కానీ ఏమంటాడంటే పశ్చాత్తాపం అనేది నిన్ను రక్షణలోకి నడిపిస్తుందా, అది నీకు కన్ఫర్మేషన్ వచ్చిందా, నీకు క్లారిటీ వచ్చిందా అనేది క్లియర్గా చెప్తాడు. తర్వాత సో పశ్చాత్తాపం అనేటువంటిది మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించేది. పాపము నుంచి ప్రత్యేకించి సపరేట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తుందట? అది సపరేట్ గుంపులోకి తీసుకెళ్తుంది, పరిశుద్ధుల గుంపులోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంటుంది. సో గమనించండి, ఈ పశ్చాత్తాపానికి ముందు అపవాది కొన్ని ప్రయత్నాలు చేస్తాడని కూడా మీకు చెప్పాను. అదే ఆడేం చేస్తాడంటే మనల్ని ఆత్మ న్యూన్యతాభావంలోనికి నడిపించేయడం, అంటే గిల్టీ కాన్షియస్లోనికి మనల్ని నడిపించేస్తాడు. వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళిపోదాం. దావీదు ఇలా దావీదు తోటి అపవాది ఇలా మాట్లాడుంటాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా దావీదు? ఎంత నష్టం కలిగిందో చూసావా? నువ్వు ఒక్క వ్యక్తితో పాపం చేసావు, దేవుడు నీ కుటుంబంలో ఎంతమందిని అన్యులకి ఇచ్చేసాడో చూసావా? నువ్వు ఒక్కడి ప్రాణం తీసావు, దేవుడు ఎంతమంది ప్రాణాలు తీసాడని అప్పగించాడో చూసావా? చూడు ఎంత ఆస్తి నష్టం, నీ కుటుంబంలో నీకు శత్రువులను రెడీ చేసేసాడు. ఈయన దేవుడు అంటారా దావీదు? అంటే మాట ఎలా వస్తుందంటే అవును కదా, నిజమే కదా అని ఆలోచన చేసి దేవుని మీదే వ్యతిరేకంగా ఒక వారచూపు చూసేటట్టు ప్రిపేర్ చేయడమే ఆడి పని. అందుకోసమే స్పిరిచువల్ మోటివేషన్ అండ్ అన్స్పిరిచువల్ మోటివేషన్, అంటే ఆత్మీయంగా ప్రోత్సహించగలిగేటువంటి ఒకటి మాట, ఆత్మీయతలోంచి పడగొట్టడానికి ప్రోత్సహించేటువంటి ఒక మాట. ఈ రెండు మన జీవితంలో జరుగుతాయి. అక్కడే మనకి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేడు, ఆత్మ సంబంధి అయిన వాడు ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన రెండు విషయాల్ని వివేచించి ఏది ఉత్తమమో అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఆత్మ సంబంధి అయిన వాడు. ప్రకృతి సంబంధమైన వాడు ఈ లోకపరమైనటువంటి మోటివేషన్ అంటే లోకపరమైనటువంటి ప్రోత్సాహం ఏం చేస్తుంది అంటే ఏం కాదు, నువ్వు కానీ ఏం కాదు
అంటే పాపం చేయించే ముందు ఏం చెప్తాడంటే దేవుడు ప్రేమమేడు తెలుసా. ఒకవేళ నీ లోపల ఉన్న బలహీనతల్ని ఆయన ఒకవేళ చూసిన నువ్వు ప్రార్థన చేస్తే వదిలేస్తాడు. ఎంత బోధ చేయలేదు, ఎంతమంది బోధకులు చెప్పట్లేదు ఆ విషయము, ఇటువంటి గుర్తు చేస్తాడు. చూడండి వాడు ఏం చేస్తాడు తెలుసా, పాపంలోనికి నెట్టివేసే ముందు దేవునిలో ఉన్న కనికరాలు, సాత్వికాలు, ఎంతమందిని క్షమించలేదు తెలుసా, ఎంతమంది నీ ముందు ఎంతమందికి క్షమించబడలేదు తెలుసా, ఘోరమైన వాళ్ళు క్షమించబడ్డారు తెలుసా. వాడి ప్రీచింగ్స్ ఇలా ఉంటాయి. ఆఫ్టర్ పాపం తర్వాత మనకు కలిగే నష్టం ఉంటుంది కదా, నష్టం దగ్గరికి వచ్చాడు ఏమంటాడు తెలుసా, ఏం ప్రేమమయుడు ఉన్నారు ఇక్కడ, ఆయన ఏం ప్రేమమయుడు, ఏం చేస్తాడు, ఎంత నష్టమా, ఎంత నమ్మకంగా ఉన్నావు, సంఘంలో నీలాగా ఎవరైనా నమ్మకంగా ఉన్నారా, సంఘంలో నీలాగా ఎవరైనా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారా, నీలాగా ప్రార్థించేటోళ్ళు, నీలా ఆరాధించేటోళ్ళు ఉన్నారా, ఎంత క్రమంగా వెళ్తావు నువ్వు సమయానికి, మానక దశమ భాగాలు కానుకలు ఎంత చక్కగా ఇస్తావు, ఏ ప్రోగ్రాం జరిగిన ముందు ఎంత చక్కగా ఉంటావు, అన్ని విషయాలు ఎంత బాగుంటావు, ఎంత చేస్తే ఒక చిన్న పాపానికి ఇంత నష్టాన్ని కలిగజేస్తాడు. అంటే తర్వాత మళ్ళా ముందేం చేశాడు, ఆయన ప్రేమమయుడు కదా, నీ లోపల బలహీనత ఉంది, ఆయన అర్థం చేసుకుంటాడులే, ఏం కాదులే అంటాడు. సో బీ కేర్ఫుల్. తర్వాత మనల్ని ఆత్మన్యూన్యత భావం, అంటే వాడి టార్గెట్ ఏంటంటే నువ్వు చచ్చిపోవాలి. ఆ చావు కూడా ఎటువంటి చావు తెలుసా, శాశ్వతమైనటువంటి చావుకి వెళ్ళిపోవాలి నువ్వు, జీవమును పొందలేనటువంటి చావుకి వెళ్ళిపోవాలి నువ్వు. అది అపవాది యొక్క టార్గెట్. ఎందుకు అపవాది ఎక్కడుంటాడు, నీ పక్కనే ఉంటాడు, ఇంకెక్కడ ఉండొచ్చు, నీ ఆలోచనలో ఉన్నాడు అపవాది వేరే రూపం ఏం లేదు. దేవుడి వాక్యం గద్దిస్తుంటున్నప్పుడు ఒకటికి టెప ఆడుతుంటుంది, పేలుతుంటుంది, ఏది ఆవాలు పేలుతున్నట్టు లోపల చిన్న ఆ ఫైరింగ్ వస్తూ ఉంటుంది. వాడి పేరే అపవాది. గద్దింపు వస్తూ ఉంటుంటుంది, ఫేస్ సీరియస్గా మారిపోతుంటుంది. చూడండి, నెక్స్ట్ వీక్ ఇక్కడికి రాకూడదు, ఒక తీర్మానానికి వచ్చేస్తుండే, వాడి పేరే అపవాది. అపవాది అంటే ఎలా ఉంటాడు, డ్రామాల్లో వచ్చినట్టు, క్రిస్మస్ డ్రామాల్లో వచ్చినట్టు, ఈస్టర్ డ్రామాల్లో వచ్చినట్టు, బ్లాక్ ఒక నల్ల కోట్ వేసుకుని, నల్ల తెట్టుకుని, ఎర్ర పళ్ళు వేసుకుని, కూరలు వేసుకుని, గోర్లు వేసుకుని వస్తాడా. ఆడు ఎలా వస్తాడంటే నెక్స్ట్ వీక్ ఇక్కడ రాకూడదు, నా పాపాన్ని ఎత్తి చూపిస్తాడా. ఎంతమంది లేరు పాపం చేసిన వాళ్ళు ఇక్కడ లేరా, అబ్బా వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళ పేరు ఎత్తట్లేదు. ఆడే అపవాది, వాడే అపవాది ఎలాగో ఉండడు, అపవాది ఉండేది ఇలాగే ఉంటాడు. సినిమాల్లోనో డ్రామాల్లోనో మీకు అపవాది అంటే ఎలా ఉంటాడు అంటే ఆడు భయంకరుడిగా ఉండాలి కాబట్టి ఒక రూపం వేస్తాను, లోపడే ఉన్నాడు వాడి ఒకటండి. ఈ గదిలోకి దేవుణ్ణి పిలవకపోతే ఆడే ఉంటాడు నివాసం. అర్థమైందా, ఈ గదిలోకి దేవుడిని నువ్వు ఆహ్వానించకపోతే నివాసం ఉండేది ఆడే. దేవుడు నివసించాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి, వెలుగై ఉండాలి, బాగా క్లీన్ అయి ఉండాలి. మాట్లాడరే, చెప్పండి. సరే మీకు అడుగుదాం, దేవుడు దాకేందుకు. మీరు ఒక ఇంట్లో ఉండాలంటే ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటారు, మాట్లాడండి అమ్మా. నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చెత్త ఉండకూడదు కదా, బూజులు ఉండకూడదు కదా. ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఇంకా పోషణతో ఉండాలి, సమృద్ధితో ఉండాలి, వెలుగుతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి కదా. ఒకవేళ మీరు లేకపోతే ఆ ఇంట్లో కుక్కలు ఉండాలనుకుంటున్నాయి అనుకోండి, గబ్బిలాలు ఉండాలనుకుంటున్నాయి, చెదపురుగులు ఉండాలనుకుంటున్నాయి, వాటికి నీట్గా కావాలా. పందులు ఉండాలనుకుంటున్నాయి ఇంట్లో, పాములు ఉండాలనుకుంటున్నాయి ఇంట్లో. పాములకి ఏం కావాలి, ఇంట్లో అంత ఓపెన్గా ఉండకూడదు, వాటికి చీకటి మరుగైన స్థలం కావాలి. పందికి ఏం కావాలి, ఇంట్లో మురికి కావాలి. కుక్కకి ఏం కావాలి, ఇంట్లో దుమ్ము కావాలి. ఇంట్లో ఏ దుమ్ము, బూడిద దుమ్ము, మాంసం దుమ్ము కూడా. మనకు దుమ్ములు అంటాం కదా, ఎముకలు కావాలి కదా. ఇంకా ఒకవేళ బొద్దింకలు ఉండాలి, ఏం కావాలి ఇంట్లో అమ్మా, దానికి చీకటి కావాలి, దానికి ఒక చెద కావాలి,
కదా. ఇక రకరకాలుగా ఒక మనిషి నివసించాలనుకుంటున్నాడు ఒక ఇంట్లో. నీరు కావాలి, శుభ్రం కావాలి, వెలుగు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆహారం కావాలి. దేవునికి స్తోత్రం. ఇదే డిఫరెన్స్. నా దేవుడు ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం కావాలి ఇందులో? ఈ ఇల్లు ఎలా ఉండాలి? ఇది సమృద్ధితో ఉండాలి. దేవుని వాక్యం అనేటువంటి సమృద్ధి ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనే వెలుగు ఉండాలి. వాక్యం అనేటువంటి నీటి ధార ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యముతో ఉదకబడినటువంటి వస్త్రాలు ఉండాలి ఇంట్లో. ఆ శుద్ధీకరించబడాలి, రక్తంతో కడగబడినటువంటి అనుభవం ఉండాలి. ఇల్లంతా క్లీన్గా ఉండాలి. దేవుడు అక్కడ నివాసం ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అపవాది ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. ఎప్పుడైనా కానీ దేవుడు పని చేయాలన్నా కానీ ఇక్కడ దేవుడే ఉండాలి. అపవాది పని చేయాలన్నా కానీ వాడు ఇక్కడే ఉండాలి. నీ జీవితంలో ఒకవేళ అపవాది పని చేస్తున్నాడా, వాడు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడా? ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఎస్. ఇంకొక విషయం, వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉంటుందా? నాకు ఇది వెలుగు వద్దు అనుకుంటే అప్పుడు చీకటి వస్తుంది. నాకు వెలుగు కావాలనుకుంటే చీకటి రాదే. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు వెలుగు కావాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఏదో రకంగా వెలుగుని క్రియేట్ చేసుకుంటావు. చీకటి నీకు ఉండదు. చీకటి నీకు ఉండదు. వెలుగు చీకటిని క్రియేట్ చేసుకోగలిగేది నువ్వే. వినాలి 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 ప్లీజ్. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నీకు వెలుగు కావాలా, నీకు చీకటి కావాలా? మరలా అడుగుతున్నాను, నీకు వెలుగు కావాలా, చీకటి కావాలా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఎందుకంటే ఇది కళ్ళు మూసుకుని ఉంది. ఇప్పుడు ఇంకొక మాట, మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? మన కళ్ళు మూసుకుని ఎన్ని వారాలు అవుతుంది? 2 వారాలు అవుతుంది. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుందాం. మూసుకోండి కళ్ళు. విధేయులైన వారు మూసుకోండి, అవిధేయులైన వారు తెరిచి చూడండి. ఎంతసేపు మూసుకుంటారో చూస్తాం. ఏం కనబడుతుంది? తెరిచేయండి. అంతే, సింపుల్. కొంతమంది వెలుగులోనికి వచ్చి కూడా కళ్ళు మూసుకుంటే చీకటే. సంఘంలోకి వచ్చి వెలిగించబడకపోతే చీకటే. వాక్యము దగ్గరికి వచ్చాక వాక్యము నిన్ను ప్రభావితం చేయాలి, లోకము నిన్ను ప్రభావితం చేయకూడదు. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు అంటే రైట్ మోటివేషన్ అండ్ రాంగ్ మోటివేషన్. నువ్వు కరెక్ట్గా మోటివేట్ చేయబడాలి. అది నేను రియల్ రిపెంటెన్స్లోకి, కరెక్ట్గా అయినటువంటి పశ్చాత్తాపంలోకి నేను నడిపించాలి. ఆ పశ్చాత్తాపం రైట్ టైంలో జరగాలి, రైట్ ప్లేస్లో జరగాలి. రాంగ్ టైంలో జరిగితే, రాంగ్ ప్లేస్లో జరిగితే ఇస్కరియోతు ఎక్కడున్నాడు? ఊరు పెట్టుకుని నీవు నేను ఎక్కడికి వెళ్తాం? మరణంలోనికి వెళ్ళిపోతాం. అందుకోసం బైబిల్ చదవాలి, స్టోరీస్ చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి చాప్టర్స్ చదవాలి, క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఆమేన్. మన సంసారం, మన పిల్లలు, మన బాధ, మన బరువు, మన పప్పు, మన తాలింపే అయిపోతుంది జీవితం అంతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నేను పాపం చేస్తే దేవుని దగ్గర నుంచి నేను పారిపోకూడదు. ఒకవేళ పాపం చేసి ఆయన దగ్గరికి వెళ్తే రానివ్వడు, ఇది వద్దు. అవును, రానివ్వడు. ఎప్పుడు రానివ్వడు తెలుసా? నేను ఎక్కడ చేశాను పాపం అంటే రానివ్వడు. అయ్యా నేను పాపిని అని దావీదు ప్రార్థన నీ నోటుంటే ఆయన చేతులు చాపి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి రియల్ రిపెంటెన్స్లో మొదట దేవుని అర్థం చేసుకోవడం మనకి రావాలి. అప్పుడు మనల్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపినని ఒప్పుకున్నప్పుడు నాశనం నుంచి తప్పించబడతాం. దేవుని దగ్గరికి వెళ్ళి నిజమైన పశ్చాత్తాపంతో కన్నీరు గారిస్తే అది రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. సో దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు ఏ మనిషి క్షమించలేనంత గొప్ప క్షమాపణ దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు క్షమించిన తర్వాత ఇంకొక మాట విడుదల చేస్తాడు, మరలా ఇక్కడ నీ కమిట్మెంట్ ఇంపార్టెంట్. మరలా పాపం చెయ్యని కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రీతిగా పశ్చాత్తాపం అనేటువంటి ఒక సబ్జెక్ట్ని ఈ రోజుతో మనము ముగించుకున్నాం.